హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు పక్కా తెలంగాణ ఛానల్. DJ Tinku exclusive. సో ఇప్పుడు మేము బోనాలు తయారు చేస్తున్నాం. ఈరోజు మా అమ్మమ్మ నేను కలిసి చేస్తున్నాము. సో ఫస్ట్గా అయితే మనం పసుపు పెట్టుకోవాలా, దాని తర్వాత కుంకుమ పెట్టుకోవాలా. బోనాన్ని ఇట్లా మంచి తయారు చేయాలా. ఎట్లా ఉంది చెప్పండి. బోనం ఇట్లా తయారు చేసుకోవాలి. సో ఈరోజు మేము 2 బోనాలు చేస్తాము. సో చిన్నదేమో మేము ఇట్లా చేసాము, పెద్దదేమో ఇట్లా చేసాము. ఇంకా కొంచెం బెటర్నా చూడు చిన్నగా చిన్నగానే పెట్టినాం మరి ఫోటో కూడా ఏరా సో ఇప్పుడు మేము బోనాలు రెడీ అయిపోయినది. సో ఇప్పుడు మేము బోనాలు తీసుకొని గుడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళినాక నేను మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను. ఇంటి దగ్గర శాఖ పోసి బోనం తీసుకొని అయితే టెంపుల్కి వెళ్ళాలి. నీకా ఇది యాపకొమ్మలో పోయినా నేను గుళ్ళో కొమ్మలు పట్టుకరా
వచ్చినాడు రితిక అదే చదువుతున్నా తీసుకున్నా వాళ్ళేమో పెట్టిరుగా. ఇదో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మన దర్శనం అయిపోయింది. వెల్కమ్ బ్యాక్ టు పక్కా తెలంగాణ ఛానల్. సో ఈరోజు స్పెషల్ బోనాలు స్పెషల్. సో ఈరోజు మా తాత వచ్చేసి బిర్యానీ చేస్తున్నారు. మా తాత చాలాసార్లు చేశారు, టేస్ట్ మాత్రం బాగుంటుంది. సో మా తాత ఎట్లా చేస్తారో మీకు చూపిస్తాను. ఫస్ట్గా లైట్ ఆయిల్ వేయాలా, ఆయిల్ వేసినాక ఆనియన్స్ వేయాలా, ఆనియన్స్ వేసినాక మిరపకాయలు వేయాలి, మిరపకాయలు వేసినాక బిర్యానీ లీవ్స్ వేయాలి, తర్వాత ఆలుగడ్డలు వేసేయాలి. దాని తర్వాత మంచి మిక్స్ చేసుకోవాలా. తర్వాత మంచి మిక్స్ చేసుకున్నాక ఏం చేయాలంటే దాని తర్వాత టమాటోస్ వేయాలి. సో టమాటోస్ వేసినాక దాని తర్వాత బాగా మిక్స్ చేయాలి మళ్ళీ ఒకసారి. సో మనం బిర్యానీ ఎక్కువ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ క్వాంటిటీ వేసుకోవాలి. సో మనము టమాటోస్ బాగా మిక్స్ చేసుకున్నాక మూట పెట్టేసేయాలి. కొద్దిసేపు మూట పెట్టేసినాక దాని తర్వాత పుదీనాకులు వేయాలా, కొత్తిమీర ఆకులు వేసి మిక్స్ చేయాలి. మళ్ళా ఇప్పుడు అంత వేసినాక మళ్ళీ మిక్స్ చేయాలా. ఇప్పుడు మనం చికెన్ ఏం చేయాలంటే చికెన్ తీసుకొని ఉప్పు కారం పసుపు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకొని కొంచెంసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. దాని తర్వాత చేస్తే ఇట్లా అవుతుంది. సో ఇప్పుడు టమాటాస్ ఉల్లిగడ్డలు అవన్నీ వేసుకున్నాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకొని చికెన్ అందులో వేసుకోవాలా. సో దాని తర్వాత కారం వేసుకోవాలా, లైట్గా కారం వేసుకోవాలా. పసుపు వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. తర్వాత మనం పసుపు వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలా. వాటర్ పోసి మనం మిక్స్ చేసుకోవాలి. మంచిగా వాటర్ వేసుకుంటే మంచిగా మిక్స్ చేయాలి. ఇంకా కావాలి కదా అంటే ఇంకా కావాలా నీళ్ళు. దాని తర్వాత మనము చికెన్ వేసుకోవాలా. చికెన్ వేసుకున్నాక దాని తర్వాత మిక్స్ చేసుకోవాలా. దాని తర్వాత మూట పెట్టుకున్నాక కొంచెం సేపు మిక్స్ చేసుకోవాలా. ఎంత కలర్ బాగుందో చూస్తుంటేనే గుమ్మడి గుమ్మడి ఆడిపోతుంది. చికెన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ. ఐ లవ్ చికెన్ బిర్యానీ. దాని తర్వాత మనము కొబ్బరి పొడి వేసుకోవాలా. దాని తర్వాత మిక్స్ చేయాలా.
సో ఇప్పుడు చికెన్ అయిపోయినాయి. సో నేను ఇప్పుడు తిని టేస్ట్ చేస్తాను, ఎట్లున్నా మీకు చెప్తాను. వావ్, వాసన మాత్రం గుమగుమలాడుతుంది. ఇంకా తింటే ఎట్లుంటారో. సో మనము 70% కుక్ చేసుకోవాలి. రైస్ 70% కుక్ చేసుకోవాలి. వేస్తారు తర్వాత తర్వాత మళ్ళీ పోస్తారు, మళ్ళీ చికెన్ పోసి మళ్ళీ వేసి మళ్ళీ మీకు చేస్తాం మొత్తం. సో మనము ఆనియన్స్ కొంచెం వేసుకోవాలి, తర్వాత బాదం కిస్మిస్ వేసుకోవాలి. సో ఇప్పుడు మనం కొంచెం కలర్ మిక్స్ చేసుకోవాలా. పాలలో కొంచెం ఫుడ్ కలర్ మిక్స్ చేసుకొని వేసుకుంటే సో ఈ కలర్ వస్తుంది. సో రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది ఇట్లా వేసుకున్నాం అనుకో. వేసుకుంటున్నారు ఇప్పుడు మాట. సో నేను వేసినాక ఏం వేయాలంటే ఆనియన్స్ వేయాలి, మళ్ళీ ఒకసారి ఆనియన్స్ వేయాలా. కాజు కిస్మిస్ ఆల్ ఇన్ మిక్స్ ఉంటుంది కాబట్టి సో మనం అవి వేసుకోవాలి. సో ఇప్పుడు మనము 20 minutes దమ్కి పెట్టాలి. బిర్యానీ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టెంపుల్ పోయేసి వచ్చినాం. టెంపుల్ చెప్పినావా? చెప్పిన ఇంట్రెస్ట్ మాస్టర్ నుంచి ఒక 5 minutes. అయిపోయిందా? బట్టలు మార్చుకోలేదు. వస్తున్నా సోఫా దబ్బాం. అబ్బబ్బబ్బా ఎంత బాగుందో బిర్యానీ. హోటల్ కన్నా మంచిగా చేసింది మా తాతాస్ ఫ్రెండ్. ఇలా చూపించి అందరిని ఊరిస్తావా ఏంటి? అలా చూపించి అందరు వీడియో చూసిన అందరికీ ఊరిపిస్తారా ఏంటి? ఈరోజుకి వీడియో ఇంతే. మళ్ళీ వీడియోలో కలుద్దాం. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్ బాయ్.